హలో అండి, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. అదిరేటి రుచుల్లో ఇవాళ అదిరిపోయే గంగవాయల కూర మామిడికాయ పప్పు. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కుక్కర్ విజిల్ కోసం వెయిటింగ్. ఇంగ్రీడియంట్స్ చూడండి ఈలోపు మీరు. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. గంగవాయల కూర, మామిడికాయలు, కందిపప్పు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి. దట్స్ ఆల్. దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దామండి కర్రీని. ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. కందిపప్పు ఏం చేస్తానంటే దాదాపు 120 గ్రామ్స్ అనమాట. దీన్ని ముందే నానబెట్టి పెట్టుకున్నా, సో దట్ మనకి ఇనుపుకునేటట్టు మెదుగుద్ది అనమాట. అట్లా చేసుకున్నాను. కుక్కర్లోకి ఆ పప్పు ట్రాన్స్ఫర్ చేసేసి దాంట్లో రిక్వైర్మెంట్ ప్రకారం పప్పు మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా అంగుళం వాటర్కి కొంచెం తక్కువ వచ్చేటట్టు చెక్ చేసుకొని వాటర్ పోసేసాను. పచ్చిమిరపకాయలు ఒక 3-4 ఇట్లా కట్ చేసుకుని, జీలకర్ర ఒక 1/2 టీ స్పూను, పసుపు ఒక 1/8 1/10 స్పూన్ అండి. కొంచెం వేసామా లేదా అన్నట్టు పసుపు వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ ఏమో మీడియం ఫ్లేమ్ మీద, మళ్ళీ సిమ్ చేసేసి ఒక్క విజిల్ ఏమో లో ఫ్లేమ్ మీద రానిస్తే పప్పు మంచిగా ఉడుకుతుంది. ఈ పప్పు ఉడికేలోపు ఏం చేశానంటే మంచిగా ఒక కడాయి పెట్టుకున్నాను. అందులో ఒక 3-4 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. దీంట్లో మీరు హాఫ్ కొంచెం నెయ్యి కొంచెం నూనె కూడా తీసుకోవచ్చు. సో ఇందులోకి ఆవాలు ఒక 1/2 టీ స్పూన్, ఇట్లా కొంచెం ఎక్కువ ఆవాలు వేసుకొని చిటపట్లు ఆడిన తర్వాత జీలకర్ర కూడా వేసుకొని, ఇదిగోండి దంచిన వెల్లుల్లి బాగానే 10-12 దాకా వేసేసానండి. అండ్ ఇది కొంచెం ఫ్రై అవుతుంటే ఎండుమిరపకాయలు ఒక 2 వేసుకొని, కరివేపాకు కొంచెం ఒక 1/8 టీ స్పూన్ ఇంగువ వేసేసుకొని, కొంచెం అమ్మయ్య పోపు మంచి స్మెల్ వస్తుంటే మీడియం సైజ్ ఆనియన్ ఇట్లాగా జూలియన్ కట్, పొడుగ్గా కొంచెం దొడ్డుగా ఇలాంటి ఆనియన్ ఇలా కట్ చేస్తే మనకి పప్పులోకి చాలా బాగుంటుంది. లేదు మీ దగ్గర షలాడ్స్ ఉన్నాయనుకోండి, సాంబార్ ఆనియన్స్, అవి కూడా బాగుంటాయి. వేసేసాను. అండ్ దెన్ ఉల్లిపాయ జస్ట్ ఒక 1-1.5 మినిట్ వేగగానే గంగవాయల కూర 3 కట్టలండి ఇవి. ఆకులు మాత్రమే కట్ చేయండి. కట్ట ఇలా ఉంటుంది మీకు చూడటానికి. దీంట్లోంచి ఆకులు తీయండి, ఆ కాడలు వదిలేసేయండి. తీసుకొని వేసేసాను. వేసి మంచిగా కలిపి కొంచెం ఒక 1/8 టీ స్పూన్, ఇందాక పప్పులో కొంచెం పసుపు వేసాం కదా, ఇక్కడ ఇంకొంచెం 1/8 టీ స్పూన్ పసుపు, కొంచెం ఒక 2 టీ స్పూన్స్ ఉప్పు వేసి అన్ని కలిపి, పచ్చి మామిడికాయలు అండి ఇవి చిన్న సైజు దొరికినాయి నాకు ఇవాళ. పుల్ల మామిడికాయలు పెద్దగా లేవు. మామిడికాయ పులుపుని బట్టి మీరు ఇక్కడ వాడండి. ఇవన్నీ వేసి కలిపేసి మూత పెట్టేశానండి. ఒక 3-4 మినిట్స్ ఉడుకుతుంది. ఈలోపు మన కుక్కర్ విజిల్స్ వచ్చేసింది. జస్ట్ దాన్ని లెట్ ఇట్ కూల్ అనమాట. విజిల్ రావాలి కదా, దానికోసం వెయిట్ చేస్తున్నా. ఈలోపు ఇది ఉడికింది, స్టవ్ కట్టేశాను. ఇదిగోండి పప్పు కూడా అయిపోయింది. తీసి మంచిగా పప్పుని నింపుకొని రుబ్బుకొని, మరీ మెత్తగా కాకుండా కచ్చిపచ్చిగా రుబ్బుకొని ఇందులోకి షిఫ్ట్ చేసేసాను. అన్నీ కలిపేశాను. కలిపి లో ఫ్లేమ్ మీద పెట్టి కొంచెం ఒక 1 టీ స్పూన్ కారము, ఉప్పు 2 టీ స్పూన్స్ వేసాం మనము, సరిపోతుంది. పులుపు ఉంది కాబట్టి కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నా. 1/2 టీ స్పూన్ మెంతి పిండి వేసాను. కలిపిన తర్వాత ఇప్పుడు కన్సిస్టెన్సీ, మనకి పప్పు ఏ కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ పోస్తున్నాను. చూడండి, నాకు దాదాపు 150-200 ml వాటర్ పట్టింది ఇక్కడ. ఇట్లా కలిపాను. నాకు ఈ కన్సిస్టెన్సీ చాలు. ఇంకొంచెం సేపు, ఇంకొక 2-3 నిమిషాలు పప్పుని మామిడికాయని అన్ని కలిపి కుత్తుకుతా ఉడకనిచ్చి కొత్తిమీర చల్లుకొని దించేసాను. ఒక్కసారి లాస్ట్లో ఉప్పు చెక్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పడితే వేసుకోండి, మర్చిపోకండి. దట్స్ ఆల్ అండి, మన రెసిపీ ఈజ్ ఫినిష్. సూపర్ వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.